Hello everyone, I am Dr. Rashmi, obstetrician and gynecologist, infertility specialist, Manasa Clinic, Panapati. ఇవాళ మనం వెజైనల్ pH అండ్ ఫర్టిలిటీ అంటే pH వల్ల ఫర్టిలిటీ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాము. ఫస్ట్ pH అంటే ఏంటో తెలుసుకుందాం. pH అంటే ఒక లాగరిథమిక్ స్కేల్ అన్నమాట. అంటే ఒక లిక్విడ్ సొల్యూషన్కి అసిడిటీ ఎంత ఉంది, బేసిసిటీ ఎంత ఉంది, దాని ప్రకారంగా ఒక లిక్విడ్కి ఒక గ్రేడింగ్ అనేది ఇస్తారనమాట. దాన్ని pH అంటారు. యాసిడ్స్ అన్ని 0 to 7 pH గ్రేడింగ్లో ఉంటాయి, బేసెస్ అన్ని 7 to 14 గ్రేడింగ్లో ఉంటాయి అన్నమాట. సో వాటర్ అనేది న్యూట్రల్, యాసిడ్ కాదు, బేస్ కాదు. సో దాని pH వచ్చేసి 7 కంటే తక్కువగా ఉన్నవన్నీ యాసిడ్స్, 7 కంటే ఎక్కువగా ఉన్నాయన్నీ బేసెస్ అనమాట. సో మన వెజైనా pH వచ్చేసి 3 to 4.5. సో కంప్లీట్గా యాసిడిక్ ఎన్విరాన్మెంట్ అనమాట. వెజైనాలో ఉన్న సెక్రీషన్స్ కానీ ఏవైనా కూడా 3 to 4.5 యాసిడిక్ ఎన్విరాన్మెంట్. అలాంటి ఎన్విరాన్మెంట్లోనే స్పర్మ్ అనేది మంచిగా మూవ్ అయిపోయి స్పీడ్గా పైకి వెళ్ళిపోతుంది. సో అందుకని ఒకవేళ pH అనేది డిస్టర్బ్ అయితే స్పర్మ్ అనేది పైకి వెళ్ళదు. సో అందుకని ఫర్టిలిటీ అనేది ఇష్యూ అవుతుంది. నా ఛానల్లో రిప్రొడక్టివ్ హెల్త్ గురించి కానీ, ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి కానీ, దానికి సంబంధించిన సొల్యూషన్స్ గురించి కానీ మనం డిస్కస్ చేసుకుందాము. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.